ధ్యానాల్లోకి వచ్చేద్దాం. సంవత్సర కాలంగా ఇంచుమించు 8 నెలలుగా మనం ధ్యానం చేస్తున్నాం. సువార్తలను కనీసం ఒక్క సువార్త మనం ముగిద్దామని ప్రయత్నం చేసినప్పటికీ ఇంకా మనం 8వ అధ్యాయంలోనే ఉన్నాం. అవునా? అంతేనా? కనుక కొండ మీద ప్రసంగాలను పూర్తి చేసుకుని 8వ అధ్యాయంలోకి మనం వచ్చేసాం. యేసయ్య చేసిన స్వస్థతలు, మరి ఆయన మాట్లాడిన మాటలు, మరి వ్యక్తిగత సంభాషణలు మనం ధ్యానం చేస్తున్నాం 8వ అధ్యాయం అంతా కూడా. అందులో భాగముగా ఈ దినము 18 నుంచి 22 వచనాలు. పోయిన వారము మనం ధ్యానం చేసాం పేతురింటిలో జరిగిన స్వస్థత. అది ఎలా జరిగింది, మన గృహంలో కూడా అలాంటి స్వస్థత విడుదల ఎలా జరుగుతుందో మరి పోయిన వారం ప్రభు మనతో మాట్లాడడం జరిగింది. ఈ దినము 18 నుంచి 22 వచనాలు ఉత్తర ప్రత్యుత్తరాలుగా మనం చదువుకుందాం. ఈసారి అందరూ. యేసు తన యొద్దనున్న జనసమూహమును చూచి అద్దరికి వెళ్ళవలనని ఆజ్ఞాపించెను. అంతటా ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములను కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. శిష్యులలో మరి ఒకడు, ప్రభువా, నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయనను అడుగగా, యేసు అతని చూచి, నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతి పెట్టి కొననిమ్మని చెప్పాను. అలాగే దీనికి ఎక్స్టెన్షన్గా లోకా సువార్తలో కూడా దీని యొక్క ఎక్స్టెన్షన్ కొంచెం మరి రాయించబడి ఉంది. అది కూడా మనం చదువుదాం ఉత్తర ప్రత్యుత్తరాలుగా. లోకా సువార్త 9వ అధ్యాయము 57 నుంచి 62 వచనాలు. 57 నుంచి 60. వారు మార్గమును వెళ్ళుచుండగా, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకున్నాను. నేను ఒక వచనం చదువుతాను, మీరు ఒక వచనం చదవండి. వారు మార్గమును వెలుచుండగా ఒకడు, నీవెక్కడికి వెళ్ళినను నేను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములను కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. ఆయన మరి ఒకనితో నా వెంట రమ్మని చెప్పాను. అతడు, నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతి పెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేశాను. అందుకు ఆయన, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననేమో, నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించమని వానితో చెప్పాను. మరి ఒకడు, ప్రభువా, నీ వెంట వచ్చేదను గాని నా ఇంటనున్న వారి యొద్ద సెలవు తీసుకుని వచ్చుట మొదట నాకు సెలవిమ్మని అడుగగా, యేసు, నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచువాడు దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాను. పరిశుద్ధాత్ముడు మనందరితో మాట్లాడును గాక. ఆమేన్. ఈరోజు మన వర్తమానము ప్రభు ఈ 2 వాక్య భాగాలలో దాచి ఉంచిన విషయం ఏంటి అని అంటే, ప్రభుని వెంబడించుట ఎలా, దేవుణ్ణి వెంబడించుట ఎలా అనే విషయాలను ఇందులో దాచి ఉంచాడు. మీరు ఇప్పుడు చదివిన వాక్యం, నో టర్నింగ్ బ్యాక్, దేవుణ్ణి ఫాలో అవ్వాలని, దేవుణ్ణి వెంబడించాలని ఆశ ఈ ముగ్గురిలో ఉంది. దేవుడు పిలిచాడు. పిలవగానే ఆ బహుజన సమూహములో ఈ ముగ్గురు ముందుకు వచ్చారు, ఒకటి తర్వాత ఒకడు. కొండ దిగిన తర్వాత బహుజన సమూహం ఉన్నారు యేసు ప్రభు చుట్టూ. 2-3 స్వస్థతలు చేశాడు. ఆ స్వస్థతలు చేయగానే అందరూ చప్పట్లు కొడుతున్నారు. చాలా ఉత్సాహంగా మెస్సయ్య రక్షకుడని కేకలు వేస్తున్నారు. ఆ స్వస్థతలు చూసి మెస్మరైజ్ అయ్యి అందరూ కూడా యేసు ప్రభుని దేవుడని విశ్వసిస్తున్నారు. గట్టిగా కేకలు, కోలాహలం జరుగుతుంది స్వస్థతలు జరుగుతుంటే.
చూడండి, స్వస్థతలు ఎక్కడ ఉంటాయో అక్కడ చాలా కోలాహలం ఉంటుంది. దేవుని శక్తి వెల్లడైనప్పుడు, ఆ శక్తి మన కనులకు కనబడినప్పుడు చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. దేవుడు కార్యాలు చేసినప్పుడు ఈ ఆశ్చర్య సంబరాల్లో వీరందరూ మునిగి తేలుతున్నప్పుడు ప్రభు ఒక మాట అన్నాడు వీరందరిని చూసి, నా శక్తిని చూసి మీరు అందరూ సంబరపడుతున్నారు కదా, చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు కదా, అయితే ఇదిగో అద్దరికి వెళ్ళాలి. అద్దరికంటే ఎక్కడికి? ప్లేస్ మెన్షన్ చేయలేదు ఆయన. కొండ దిగారు, బహుజన సమూహం ఉన్నారు. ఆ బహుజన సమూహం ఇంచుమించు 10-20 వేల మంది జనం రమారమి. 10 నుంచి 20 వేల మంది జనం రమారమి. ఆ 20 వేల మంది జనముతో ప్రభు అంటున్నాడు, మనము అద్దరికి వెళ్ళాలి. డైరెక్షన్ మాత్రమే చూపించాడు. అది ఈస్టా, నార్తా, వెస్టా, సౌతా మనకి తెలియదు. అద్దరికి అనగా ఈ దరి దాటి ఆ దరికి వెళ్ళాలి అనగా మధ్యలో ఏమన్నట్టు ఒక నది లేదా ఒక సముద్రం లేదా ఒక చిన్న పాయ ఏదో మధ్యలో ఉంది. బహుశా యోర్దాన్ అవ్వచ్చు. ఈ నది దాటి ఈ దరి దాటి మనం అక్కడికి వెళ్ళాలి, అక్కడ పని చేయాలి. అక్కడ ఏముందో తెలియదు, ఎలాంటి మనుషులు ఉన్నారో తెలియదు, ఏం చేయాలో తెలియదు. ఈ 20 వేల మందిని పిలిస్తే రండి అక్కడికి వెళ్దాం, అద్దరికి చేరుకుందాం అంటే అందులో 3 ముందుకు వచ్చారు. ఈ 3 వచ్చి ఒకరి తర్వాత ఒకరు అంటున్న మాట ఏంటనంటే, ప్రభువా నువ్వెక్కడికి వెళ్ళినా నేను మీ వెనకాల వస్తాను. నువ్వెక్కడికి వెళ్తే అక్కడికి. చాలామంది చెప్తా ఉంటారు నాతో కూడా, అన్న నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేస్తాను. ఈ మాట చాలామంది అన్నారు. అన్న మాకేం అక్కర్లేదన్న, మీరు గొప్ప పరిచర్య చేస్తున్నారు, నేను అన్నీ వదిలేసి మీ దగ్గరికి వచ్చి మీ వెనకాల తిరుగుతానన్నా, పని చేస్తానన్నా. వీడి గురించే కాదు, చాలామంది నాతో అన్నారు. ఈ 5-6 సంవత్సరాల్లో చాలామంది అన్నారు. మనిషిగా ఈ మాట నాతో అనడం కాదు, దేవునితో ఈ మాట అనేకులు అంటూ ఉంటారు. మీరు అనేక సార్లు అని ఉంటారు. ఏమని? బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు. ఎక్కడ దాకా వచ్చాం? ప్రభుతో శ్రమలో ఉన్నప్పుడు, ఇబ్బందిలో ఉన్నప్పుడు, అప్పులో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, ఇంక జీవితం అంతా వ్యర్థం అని కొన్నిసార్లు మీకు అనిపించినప్పుడు అప్పుడు ప్రభుతో అంటూ ఉంటారు, ప్రభువా ఇదంతా ఎందుకు ప్రభువా, నీ సేవ చేసుకుంటా, నీ పని చేసుకుంటా, నిన్ను వెంబడిస్తా ఉండిపోతే చాలు కదా ప్రభువా, అలా ఉండిపోతాం ప్రభువా అని అందరూ అనేవాళ్ళే. అన్నారా మీరు? ఒకసారైనా అనుంటారు కదా, ఒకసారైనా అనుకుని ఉంటారు కదా. ఆశ అందరికీ ఉంది. ఏంటి ఆశ? యేసయ్య వెనకాల వచ్చేయాలి. ఈ 3 యవనస్తులకి ఆశ ఉంది. అందులో ఒకడు శాస్త్రి అనగా ఆడు బైబిల్ అంతా బాగా చదివినవాడు, ధర్మశాస్త్రాన్ని బాగా చదివినవాడు, జ్ఞాని. ఈయన ఎవరో చాలా అధికారంతో బోధిస్తున్నాడు. ఈ పాస్టర్ గారిలో చాలా శక్తి ఉందని, పాస్టర్ గారు ఈ రోజు నుంచి మిమ్మల్ని వెంబడిస్తానన్నాడు. ఫస్ట్ ఆడు వచ్చాడు, శాస్త్రి వచ్చాడు. అందరికీ ఆశ ఉంటుంది. కానీ ప్రభు ఎప్పుడు కూడా పిలిచిన తర్వాత పిలిచిన వాడితో కొన్ని కండిషన్స్ చెప్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు నాతో ఉండాలంటే ఇలాగుంటేనే ఉండగలవు, నువ్వు నా పని చేయాలంటే ఇలాగైతేనే చెయ్యగలవు, లేకపోతే చెయ్యలేవు. క్లియర్గా ప్రభు మాట్లాడతారు. కనుక ఆ 3 యవనస్తుల యొక్క ఇంటెన్షన్ ప్రభుకి అర్థమైంది. వీరు నన్ను వెంబడించగోరుతున్నారు. అయితే 3కి ఒక పరీక్ష పెట్టాడు, ఒక్కొక్కడికి ఒక పరీక్ష పెట్టాడు. మొట్టమొదటి శాస్త్రి వచ్చాడు. కంఫర్టబుల్ లైఫ్ వాళ్ళది. మీకు చెప్పాను, అప్పుడు ఆ రోమన్ గవర్నమెంట్లో పరిపాలిస్తున్నప్పుడు యూదులను అప్పుడు మనుషులందరూ 4 క్లాసెస్గా డివైడ్ అయిపోయారు. 4 స్థాయిలు. దిగువ స్థాయి ఎవరిది చెప్తారా ఎవరైనా? ఈ 4వ స్థాయి గొర్రెల కాపరిది, గొల్లలది. ఈ మొదటి స్థాయి ఎవరిది? 4వ స్థాయికి పైన వ్యాపారులది. దానికి పైన 2వ స్థాయి లేవీలది. దానికి పైన మొదటి స్థాయిలో ఉండే వ్యక్తులు ఎవరంటే ఈ యూదులలో శాస్త్రులు, యాజకులు. వీరు మొదటి స్థానంలో ఉన్నారు. అంటే ఫస్ట్ క్లాస్ పీపుల్ అన్నమాట. సొసైటీలో వేరు అన్ని కంఫర్ట్స్
అనుభవిస్తూ ఉంటారు. కంఫర్ట్ జోన్లో ఉంటారు వాళ్ళు. యూదులు అందరూ వేసుకునే బట్టలు వారు వేసుకోరు. వారు ఏ పోదు ధరిస్తారు, వారు నార బట్టలు ధరిస్తారు, వారు ప్రశస్తమైన బట్టలు ధరిస్తారు, వారు చక్కని గృహాల్లో ఉంటారు. ఏదో ఒక చిన్న గది కట్టుకుని అందులో ఉండేవారు కాదు వాళ్ళు. వాళ్ళకు ఒక పరివారం ఉంటుంది, వాళ్ళకి పనివారు ఉంటారు, వాళ్ళకి పరిచర్య చేసేవారు ఉంటారు. ఇలాంటి ఒక కంఫర్టబుల్ లైఫ్ స్టైల్లో బ్రతుకుతున్న ఒక శాస్త్రి వచ్చి అంటున్నాడు, ప్రభువా నువ్వు ఎక్కడికి వెళితే నేను అక్కడికి వచ్చేస్తాను. వాడికి ఒక ఆశ ఉంది దేవుణ్ణి వెంబడించాలని. యేసు ప్రభుకి డిసైపుల్గా ఉండాలని కోరుతున్నాడు. మనకు కూడా ఆశ ఉంది. కానీ ఆశ నీకు రాగానే నువ్వు ఆలోచించవలసిన ఒక సత్యం ఉంది. అదేంటనంటే కాస్ట్ ఆఫ్ డిసైపుల్షిప్. దేవుణ్ణి వెంబడించడానికి నువ్వు చెల్లించాల్సిన వెల ఏంటి? వెల లేకుండా ఏది కూడా ఈ లోకంలో మనకు దక్కుతుంది అంటారా? దక్కుతుందా? వెల లేకుండా మనకి దక్కింది ఒకే ఒక్కటి. అదేంటనంటే దేవుడిచ్చిన రక్షణ. దేవునికి స్తోత్రం. ఆయనే వెల చెల్లించేశాడు. అయితే ఆ రక్షణ పొందుకున్న నీవు దేవుని పని చేయాలని ఉబలాట పడుతుంటే, దేవుని వెనకాల తిరగాలని ఉబలాట పడుతుంటే, దేవునితో ఉండాలని కోరికుంటుంటే, దేవుని పరిచర్యలో నేను భాగం అవ్వాలి, దేవుని పని చేయాలి, సేవకులను వెంబడించాలి, యేసయ్యను వెంబడించాలని కోరిక నీకుంటే, కోరిక ఉండడం కాదు, ఆ కోరిక లేకపోతే నువ్వు క్రైస్తవుడు అవ్వవు. అది వేరే సంగతి. ఎవడైనా నన్ను వెంబడింపుకొని ఎడలా ఆయన వెంబడించకపోతే అసలు క్రైస్తవ జీవితంలో ఎదిగే ఉండదు. చాలామంది రక్షణ పొందుకుంటారు కానీ వెంబడించరు. రక్షణ మాత్రమే పొందుకుంటారు, వారు ఏం చేయరు? వెంబడించరు. వారు బ్రతికినా చచ్చినట్టే. అందుకే వాక్యం చెబుతుంది, జీవించున్నావు అన్న పేరు మట్టుకు నీకు ఉన్నది కానీ నీవు ఎవడవాడు? వెంబడించని వాడు. ఇప్పుడు ఎంతమందికి వెంబడించాలని ఆశ ఉంది? యేసయ్యని ఎంతమందికి వెంబడించాలని ఆశ ఉంది? ఎంతమందికి సేవకుని వెంబడించాలని ఆశ ఉంది? ఇక్కడ మేము యేసయ్యను వెంబడిస్తామండి, సేవకులను వెంబడించడం అండి. యేసయ్య ఈ మంద గొర్రెలను కాయుటకు కాపరిగా, నాయకుడిగా, సేవకుడిని ఉంచాడు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు మీరందరూ ఎవరిని పోలి నడుచుకోవాలి? నన్ను పోలి నడుచుకోవాలి. దాని అర్థం ఏంటి? క్రీస్తు లాంటి వాడు పౌలు అన్న భాష్యం చెప్పకూడదు దానికి. నేను నా ప్రభు దగ్గర నుంచి నేర్చుకున్న బోధ, మిమ్మల్ని కాయుటకు ప్రభు నాకు ఇచ్చిన ఈ క్రమమును మీకు నేర్పిస్తున్నాను గనక మీరు నన్ను వెంబడిస్తే, నన్ను పోలి నడుచుకుంటే, నడవడం అంటే ఏంటి? వెంబడించడం కదా. వెంబడిస్తే అప్పుడు మీరు దేవుని చిత్తానికి లోబడిన వారు అవుతారు. దేవునికి స్తోత్రం. అయితే ఏంటి ఇప్పుడు ఏ వేళ చెల్లించాలి అంటే, ప్రభు అన్నాడు వెంటనే వాడితో, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయ్యా, నక్కలకు బొరియలు ఉన్నాయ్యా, కానీ మనుష్యుడు తలవాల్చుకొనుటకు స్థలము లేదు. అడుగుండెల్లో వెంటనే రాయి పడిపోయింది. ఎందుకు? ఆడు పట్టు వస్త్రగలగాలి, నేను ఎక్కడ తిరిగితే నా వెనకాల వచ్చేయాలి, నేను బాధ అనుభవిస్తే ఆ బాధలో నువ్వు పాలు పంపులు పంచుకోవాలి, నేను అవమానం అనుభవిస్తే ఆ అవమానాలు నువ్వు పడాలి, నేను ఎటు వెళితే అటు నా వెనకాల నా శ్రమలో నువ్వు పాలు పంపులు పొందుటకు నీకున్న సౌఖ్యాలన్నీ విడిచిపెట్టాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఈ కంఫర్ట్ జోన్లో నుంచి బయటికి రావడానికి ఇష్టపూర్వకంగా ఒప్పుకుంటే అప్పుడు నువ్వు నన్ను వెంబడించగలవు. దేవునికి మహిమ కలుగునుగాక. డిసైపుల్షిప్ డిమాండ్స్ ద విల్లింగ్నెస్ టు లాస్ కంఫర్ట్ ఫర్ క్రైస్ట్. ఇష్టపూర్వకంగా దేవుని కొరకు నీ సుఖాన్ని విడిచిపెట్టేసుకోవడం అనేది మొట్టమొదటి ఆంక్ష. ఎంతమంది సిద్ధంగా ఉంటారు ఇక్కడ? ఇష్టపూర్వకంగా బలవంతం లేకుండా నీ సుఖాన్ని విడిచిపెట్టుకోవాలి. అన్నా నేను వెంబడిస్తానన్నా, నీ వెనకాల తిరుగుతానన్నా అని చెప్పడం సులభం. సాయంకాలం తలనొప్పి పోతే ఇంటికి వెళ్ళి పడుకుంటానన్నా అని చెప్తే వెంబడించలేవు. అన్న నేను పొద్దున్న లేగలేనన్నా, నేను కొంచెం లేటుగా వస్తానన్నా అంటే వెంబడించలేం. ఈ పరిచర్యలో 2-3 వచ్చారు నన్ను వెంబడించాలండి. నాతో తిరగలేకపోయారు, నాతో ఉండలేకపోయారు. కారణం వాళ్ళ సుఖములో నుంచి బయటికి వచ్చేస్తున్నారు కనుక
కంఫర్ట్ జోన్ కుదరట్లేదు కనుక వాళ్ళు ఉండలేరు. ఇది కష్టతరమైన పరిచర్య. పాస్టర్ గారు మీరు భలే చెప్తారు. ఇది కంఫర్ట్ జోన్ కాదు. నా కష్టంలో, నా శ్రమలో దేవుడు నాకు ఇచ్చిన కొద్దిపాటి వెసులుబాటు. ముందు నుంచి ఉన్నవారికి తెలుసు. కరెక్ట్గా 3 సంవత్సరాల క్రితం 2022వ సంవత్సరంలో మనకి పైన ఉన్నాయా ఇవన్నీ? ఉపవాస కుడుకులు పెట్టాం, పరదాలు కట్టి పెట్టాం, చిల్లులు పరదాలు, అందులోంచి వర్షం, ఎండ, ఇదే చలి. అప్పుడు కూడా విపరీతమైన దగ్గు. నాకు అప్పుడే లివర్ ప్రాబ్లం వచ్చింది. ప్రసంగం చెప్పి పాటలు పాడి ఆరాధిస్తే హైదరాబాద్ నుంచి శ్యామ ఇంకా కొంతమంది వచ్చారు. ఆరాధిస్తుంటే రక్తం వచ్చేది, దగ్గి రక్తం. అది ఎంతెంత రక్తం కాదు, ఎంతెంత రక్తం పడితే అదే కిటికీలోంచి ఆ రక్తాన్ని స్పిట్ చేసి మళ్ళీ పాడేవాడిని. పాడి ఆ ఇన్స్టాగ్రామ్లో కిందకి వెళ్ళాలని కొన్ని ఫోటోలు ఉంటాయి. ఒక ఫోటో నేను చూస్తుంటే చాలా సంతోషమైంది. ఇంకా తట్టుకోలేక హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవడానికి డబ్బులు కూడా లేవు. ఆ టైంలో ఆ బయట ఒక మంచం వేసుకుని, నులక మంచం, లోపల ఆరాధన జరుగుతుంది, అక్కడ పడుకుంటే కుక్కలు వస్తుంటే ఈ పిల్ల శాన్వి వచ్చి కూర్చొని కాపలా కాసింది. చిన్న పిల్ల అప్పుడు. అలా పరిచయం చేసాం. ఇదంతా క్లీన్ చేయించినప్పుడు ఇక్కడ ఏముండదుగా, ముళ్ళ పొద ఉంటే రోజు వచ్చి ఇక్కడ ప్రకటించి ఆ ముళ్ళ పొద పక్కన పార్క్లో కూర్చుని పాస్టర్ గారు నేను ఫోన్ చేసేవాళ్ళం. చేసి అక్కడే ఆ మంచం మీద పడుకుని అలా చేసిన పరిచర్య ఇది. కనీసం వాష్రూమ్ ఫెసిలిటీ కూడా లేకుండా చేసిన పరిచర్య. ఏనాడు వెనదిరిగి వెళ్ళలేదు. జ్వరం వచ్చిందని, కడుపు నొప్పి వచ్చిందని 8 సార్లు నాకు టైఫాయిడ్ వచ్చినప్పటికీ, ఒళ్ళంతా షివరింగ్ అయిపోతున్నప్పటికీ వెళ్ళి క్యానిళ్లలో ఇంజెక్షన్ వేయించుకుని ఆ క్యానిళ్లతోనే వర్షాకాలంలో తడుచుకుంటా వచ్చి ఇక్కడ సువార్త ప్రకటించాను. నాకు జ్వరంగా ఉంది, నాకు టైఫాయిడ్ ఉంది అని చెప్పి ఇంట్లో పడుకోలా. టైఫాయిడ్తో వచ్చాను, లివర్ ప్రాబ్లంతో వచ్చాను, కడుపు నొప్పితో వచ్చాను. తల పగిలితే వెళ్ళి కట్టించుకుని కుట్లేయించుకుని వచ్చి దేవుని పాటలు పాడి రొట్టె ద్రాక్షరసం ఇచ్చి భోజనాలు వడ్డించిన వాడిని. దేవునికి స్తోత్రం. ఎంతమంది చూశారు? ఆ కష్టంలో నాకు కొద్ది వెసులుబాటు ఇచ్చాడు దేవుడు, అంతే. దేవునికి స్తోత్రం. ఇది పోయిందనుకో మళ్ళీ అలాగే ఉంటాను. కాబట్టి పాస్టర్ గారు ఏసీ రూమ్లో ఉంటారంటే కాదు. పాస్టర్ గారు ఏసీ కొనుక్కోవాలా. పాస్టర్ గారి కొరకు ఏసీయే పరిగెట్టుకుంటూ వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని కొరకు వెల చెల్లిస్తే, నీ కంఫర్ట్ జోన్లోకి బయటకు వస్తే, నిన్ను పరీక్షించిన మీదట నిన్ను ఆశీర్వదించే దేవుడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. నిన్ను వెంబడిస్తానన్నా అని చెప్పడం సులువు. వెంబడించడానికి ఏం వద్దనుకుంటావు? ఏం పోగొట్టుకుంటావు? ఏ సుఖంలోంచి బయటకు వస్తావు? ఏ సౌఖ్యాన్ని విడిచిపెట్టుకుంటావు? ఏది కాదనుకోగలవు? వాడు చిన్నబుచ్చుకున్నాడు, వాడు వెనక్కి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఎప్పుడు ప్రభు దగ్గరికి రాలా. ఈ ఆదివారం రావడాన్ని బట్టి మేమందరం క్రీస్తుని వెంబడిస్తున్నాం అని అనుకుంటే అది పచ్చి అబద్ధం. నీ సుఖంలో నువ్వు చేసేది పరిచర్య కాదు. నీకు తలనొప్పి లేనప్పుడు, నీకు జ్వరం లేనప్పుడు, నీకు కడుపు నొప్పి లేనప్పుడు, నీకు ఆరోగ్యం బాగున్నప్పుడు దేవుని మందిరానికి వచ్చి హడావుడి చేసేదాన్ని దేవుని వెంబడించవనరు. నువ్వు అనారోగ్యంతో ఉన్నప్పుడు, నీకు కడుపు నొప్పి ఉన్నప్పుడు, నీకు జ్వరం వచ్చినప్పుడు, ఆఖరికి నీ ప్రాణం పోతున్నప్పుడు దేక్కుంటూ అయినా దేవుని పని చేయాలని కోరుకుంటా చూసావా, దాన్ని క్రీస్తుని వెంబడించడం అంటారు. దేవునికి స్తోత్రం. నువ్వు ఎలా వెంబడిస్తున్నావు? ఏంటి నీ వెంబడించే గుణం? బాగుంటే వస్తానన్నా, బాగుంటే చేస్తానన్నా, అన్నీ కుదిరితే పని చేస్తానన్నా. అన్నీ కుదిరితే నువ్వేంటి పని చేసేది? అన్నీ బాగున్నప్పుడు ఇష్టానుసారంగా బ్రతికేది కాదు. జ్వరం వచ్చినప్పుడు పరిగెట్టాలి దేవుని కొరకు, పరిగెడతావా? తలనొప్పి వచ్చినప్పుడు, దగ్గు వచ్చినప్పుడు పాడాలి దేవుని కొరకు, పాడతావా? కంఫర్ట్ జోన్లో ఉండి చేసేది దేవుణ్ణి వెంబడించడం కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, అందులోంచి బయటికి రండి. దేవునికి మహిమ కలుగునగాక. అందులోంచి బయటికి రండి. అందులోంచి బయటికి వచ్చి దేవుని కొరకు కష్టపడండి, దేవుని కొరకు పని చేయండి. ఈ 2020 నీ కంఫర్ట్ జోన్లో నుంచి, నీ సుఖమైన పరిస్థితిలో నుంచి ఎన్నిసార్లు బయటకు వచ్చి దేవుని కొరకు నిలబడ్డావు? మా ఫిలిప్ గారు ఉన్నాడు, చిన్న ఆకలిని త్యాగం చేయలేం, చిన్న తలనొప్పితో పని చేయలేం, చిన్న జ్వరంతో పని చేయలేం, చిన్న ఇబ్బంది వస్తే మందిరం మానేసుకుంటాం. ఇలా మనం యేసుని వెంబడిస్తే ఎంతకాలానికి సత్యాలు తెలుసుకుంటాం? ఎంతకాలానికి ఆత్మీయంగా ఎదుగుతాం?
ఎంతకాలానికి లోతైన మర్మాలను అర్థం చేసుకుంటాం? ఎంతకాలానికి దేవుని చిత్తం అంటే ఏంటో ఎప్పుడు తెలుసుకుంటాం? యేసయ్య పిలుస్తుంది. ఎవరు అక్కడ చచ్చిన వాళ్ళు ఎవరు? అప్పటికి భయంకరమైన యోధ మత ఆచారాలతో నిండిపోయిన ప్రజలు ఒక చావు జరిగింది అంటే దాన్ని వెంటనే తీసుకెళ్లే పరిస్థితి కాదు. కొత్త కొత్త ఆచారాలతో నిండిపోయిన యోధ మత ఆచారాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆత్మను పరలోకం చేర్చడానికి వారందరూ కూడా రకరకాలైన విన్యాసాలు చేస్తూ ఉంటారు. రకరకాలైన విన్యాసాలు, దేవునికి ఇష్టమైన ఆచారాలు, దేవునికి ఇష్టమైన పద్ధతులు ఈరోజు మనం కూడా చేస్తూ ఉంటాం. ఇంట్లో ఎవరన్నా చచ్చిపోయారా, వెంటనే రే తీసుకురంటరా బిగిన్, రే మైలురా. వీరందరూ ఆత్మీయంగా చచ్చిన ప్రజలని ప్రభువుకు తెలుసు. వారు జీవించుచున్నారు కానీ వారు ఆత్మీయంగా మరణించిన వారు. నిన్ను నన్ను వెంబడించమంటుంది దేని కొరకు తెలుసా? నిత్య జీవమునకు నువ్వు వస్తావని. దేవునికి స్తోత్రం. నిత్య జీవపు మార్గం తెలుసుకుంటావని. ఇది నూతనమైన మార్గము. దేవునికి స్తోత్రం. ఇది నూతనమైన దారి, అప్పటి వరకు లేని దారి యేసుక్రీస్తు వేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది క్రొత్త మార్గము. ఇందులో అన్ని క్రొత్తవి, పాతవి గతించిన సమస్తమును నీకో నూతనమైన, నీకో నిత్య జీవానికి నడిపించే, నీకో నూతనమైన మార్గాన్ని నేను చూపిస్తాను. నాతో పాటు నువ్వు నడిస్తే ఇదిగో యుగ యుగాలుండే పరలోకంలో నాతో పాటు నువ్వు ప్రభుత్వం చేస్తావు. అందుకొరకు